ఈ నూతన దినం ఉదయకాలము ఒక ప్రవక్త జీవితంలో నుండి కొన్ని అమూల్యమైన హెచ్చరికలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏర్పాటు చేశారు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఆ ప్రవక్త పేరు యోనా. యోనా గ్రంథంలో చాలా అపూర్వమైన సత్యాలు, చారిత్రాత్మకమైన సత్యాలు చూడబోతూ ఉన్నాం. దేవుడు యోనాను పిలిచి ఆయన నినివే అనే పట్టణంలోకి వెళ్ళమని ఉద్బోధించారు. నినివే అనే పట్టణం, దానిలో దుష్టత్వం బహు ఘోరంగా ఉందని దేవుని తెలుసుకుని దేవుని యొక్క సువార్త ప్రకటించమని నినివే పట్టణమునకు వెళ్ళమని దేవుడు యోనాతో చెప్పగా, యోనా తర్షీషుకు పోయే ఓడను ఎక్కాడు. ఎప్పుడైతే యోనా ఎక్కాడో క్రింద అమరమునకు వెళ్ళి గాఢ నిద్రలో ఆయన జోగిపోయాడు. అయితే ఆ యొక్క యోనా గ్రంథంలో 1వ అధ్యాయంలో మరి 4వ వచనంలో చూస్తే, అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపో గతి వచ్చెను. ఇక్కడ యోనా గ్రంథంలో 4 అధ్యాయాలు మనం గమనిస్తూ ఉన్నాం. మొదటి అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ పారిపోతున్న ప్రవక్త అనే అంశం మనం చూడబోతున్నాం. అనగా దేవునికి వినమ్రుడై, దేవునికి విధేయుడై, దేవుని వర్తమానం చెప్పవలసిన దేవుని ప్రవక్త, దేవుని మరి సేవకుడు దేవుని మాట నుండి, దేవుని యొక్క ప్రణాళిక నుండి, దేవుని యొక్క దేవుడిచ్చిన మనస్సాక్షి నుండి పారిపోతూ ఉన్నాడు అనే విషయం ఈ ఉదయకాలం మనం గమనిస్తున్నాం. చాలాసార్లు మన జీవితంలో కూడా మనం దేవుడిచ్చే ఉన్నతమైన ఉద్దేశాలని వదిలిపెట్టి పారిపోయే వారంగా కూడా మనం ఉంటాం. అది ఒకసారి మనం గమనించాలని మనం ఎదురు చూస్తూ ఉన్నాం. కాబట్టి అతను పారిపోవచ్చు ఉండగా ఆ యొక్క నాయకుడు ఆయనతో అంటున్నాడు 6వ వచనంలో, అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించును అనెను. ఇక్కడ ఒక విశేషమైన పద్ధతి మనం చూస్తున్నాం. అక్కడ అనేకులు ఆ ఓడను వారు ఎక్కి ప్రయాణముకు వారు వెళుతూ ఉన్నారు. అయితే ఎవరెవరైతే ఓడలో ఉన్నారో వారు వారి వారి దేవతలకు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. వారు మరణ భీతితో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ అమితే కుమారుడైన యోనా, ఇతను మరి దేవుని సేవకుడు, సజీవుడైన దేవుని గుర్తెరిగినవాడు, ప్రార్థన వచ్చినవాడు, ప్రార్థన బాగా చేయగలిగిన వాడేమో నిద్రపోతున్నాడు. నిద్రాణంలో ఉండిన వారేమో ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు అతను నిద్రపోతూ ఉన్నాడు అంటే, ఫలానా ఆ యొక్క పట్టణానికి వెళ్ళటానికి యోనాకు ఇష్టం లేదు. తుఫానే వచ్చినా, భూకంపం వచ్చినా పర్వాలేదు, కానీ నేను మాత్రం అక్కడికి వెళ్ళను. అయితే వారు చెప్పగా, అయ్యా నీ వ్యాపారం ఏంటి, అసలు నువ్వేం చేస్తావు అని అంటే 9వ వచనంలో చెప్తున్నాడు. అతడు వారితో, నేను హెబ్రీయుడును, సముద్రమునకు భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందు ఉండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు కలవాడను అని ఆయన చెప్తూ ఉన్నాడు.
తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియ చేస్తుండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమిటి అని అన్నారు. అప్పుడు వారు సముద్రం పొంగుచున్నది, తుఫాను అధికమవుతున్నది, సముద్రం మా మీదకి రాకుండా నిమ్మళించినట్లు మేము నీకేమి చేయవలనని అతనిని అడుగగా. 12వ వచనంలో యోనా ఇక్కడ ఒక గొప్ప మరి ఆయన ఒప్పుకోలు, తాను చేసిన పని పాపము ఒప్పుకుంటూ ఉన్నాడు యోనా. ఆయన ఏమి చెప్తూ ఉన్నాడంటే, మరి నన్ను బట్టి ఈ తుఫాను మీ మీదికి వచ్చునని నాకు తెలిసి ఉన్నది. ప్రియులారా, ఉదయకాలంలో మనం చేయవలసిన ఒక ప్రత్యేకమైన విషయం ఇక్కడ మనం గమనిస్తున్నాం. యోనా తాను పాపమును ఒప్పుకుంటూ ఉన్నాడు. మన పాపములు మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఆయన చెప్తూ ఉన్నాడు, నన్ను బట్టే ఈ తుఫాను మీ అందరి మీదకి వచ్చింది, నన్ను బట్టే ఈ ఉపద్రవము మీకు వచ్చింది. నేను దేవునికి వ్యతిరేకంగా ఉన్నాను కాబట్టి మీకు ఈ ఉపద్రవము కలిగింది. కాబట్టి మీరు నన్ను ఇక్కడ మరి నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి అని అన్నాడు. తన పాపమును ఒప్పుకున్నాడు, తాను పర్యవసానానికి కూడా ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే అతనిని వారు సముద్రంలో వేయగా ఒక పెద్ద మత్స్యము అతనిని మృంగెను. దేవుని భక్తుల విషయంలో దేవుని ప్రణాళిక చాలా గొప్పది. దేవుని ప్రణాళికలో యోనా సముద్రంలో పడి చనిపోవటం కాదు. దేవుని ప్రణాళికలో యోనా అవిధేయుడవటం కాదు. దేవుని ప్రణాళికలో యోనా ఎక్కడో నిద్రాణ ఆ పరిస్థితిలో ఉండటం కాదు. దేవుని ప్రణాళికలో యోనా అతను నినివేకి వెళ్ళి సువార్త ప్రకటించాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. అయితే యోనా దేవుని దగ్గర తన యొక్క పరిస్థితిని ఒప్పుకొనగా దేవుడు తనను మరణములో పడనీయకుండా చేప కడుపులో ఉంచి సజీవుని లెక్కలో ఉంచారు. అనేకసార్లు మనం కూడా దేవుని దగ్గర మన యొక్క అవిధేయతలు ఒప్పుకున్నట్లయితే మనలను కూడా ఆయన సజీవులుగా మారుస్తాడు. పారిపోతున్న విషయంలో, యోనా విషయంలో దేవుడు చేసిన అద్భుతమైన కార్యాన్ని మనం చూడబోతూ ఉన్నాం. దేవుడు ఈ గ్రంథంలో ఉన్న ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోక తండ్రి, నీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు ప్రభా. ఆశ్చర్యకారుడు, అద్భుతాలు జరిగించే మా దేవుడు, ఎంతైనా నమ్మదగిన మా తండ్రి, నాయనా నీకు వందనాలు ప్రభా, నీకు స్తుతులు. దేవా, ఆ యొక్క సముద్రంలో పడవేయబడిన యోనా చేప కడుపులో సురక్షితంగా ఉండే భాగ్యం నీవు ఇచ్చున్నావు. చాలాసార్లు మేము పడిపోయిన స్థితిలో కూడా మమ్మల్ని పట్టుకొని లేవనెత్తు ఉన్నావు. స్తోత్రం. యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి ఉన్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానం మనందరికీ ఆయన ప్రేమించే వారికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.